ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. వివిధ దేశాలలో పాస్పోర్ట్ల బలాన్ని వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ ను అందించే దేశాల సంఖ్య ఆధారంగా కొలుస్తారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తన కొత్త జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను పాస్పోర్ట్ రిపోర్ట్ కార్డ్ అని కూడా పిలుస్తారు. ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుఎస్ పాస్పోర్ట్ టాప్ 10 లో చోటు దక్కించుకోలేదు. దీని అర్థం అమెరికన్ పాస్పోర్ట్ బలం తగ్గిపోయిందని. ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీని అర్థం సింగపూర్ పౌరులు వీసా ఆన్ అరైవల్ ద్వారా ప్రపంచంలోని అత్యధిక దేశాలకు ప్రయాణించవచ్చు. భారత పాస్పోర్ట్ 5 స్థానాలు దిగజారింది. గత సంవత్సరం ఇది 80వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం 85వ స్థానానికి పడిపోయింది. అయితే మునుపటి నివేదికలో భారత పాస్పోర్ట్ ర్యాంకింగ్ 77వ స్థానానికి మెరుగుపడింది. వీసా ఆన్ అరైవల్ భారతీయ పౌరులు 57 దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తుంది. వీసా ఆన్ అరైవల్ అంటే మీరు ఒక దేశానికి ప్రయాణించే ముందు అక్కడికి వెళ్ళడానికి వీసా అవసరం లేదు. మీకు వీసా ఆన్ అరైవల్ మంజూరవుతుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా మారింది. సింగపూర్ పౌరులు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్తో 193 దేశాలకు ప్రయాణించవచ్చు. 190 దేశాలు 189 దేశాలకు యాక్సెస్తో దక్షిణ కొరియా, జపాన్ వరుసగా 2, 3వ స్థానాల్లో ఉన్నాయి. మీరు జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్పోర్ట్లను కలిగి ఉంటే మీరు 188 దేశాలకు ప్రయాణించవచ్చు. ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్పోర్ట్లు 187 దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, మలేషియా పాస్పోర్ట్ హోల్డర్లు 180 దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తారు. అమెరికా పాస్పోర్ట్ బలం తగ్గి టాప్ 10 నుండి బయటపడగా మన పొరుగు దేశమైన చైనా తన ర్యాంకింగ్లో గణనీయమైన మెరుగుదలను చూసింది. 2015 డేటా ప్రకారం చైనా పాస్పోర్ట్ 94వ స్థానంలో ఉండగా ఇప్పుడు 2025లో అది 64వ స్థానానికి చేరింది.